100 కోట్లు. నిజాం రాజు 5 టన్ గోల్డ్ ఇచ్చిండు డిఫెన్స్ కి. లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు అప్పట్లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రెక్కర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్లోని నిజాం రాజులు ఉపయోగించిన పురాతనమైన విలువైన వస్తువులు ఉన్న నిజాం మ్యూజియంని చూపించబోతున్నాను. ఈ మ్యూజియంలో వచ్చేసి ప్రపంచంలోనే అతి పెద్ద బీరువాని మనమైతే చూడొచ్చు. ఇంకోటి వచ్చేసి బంగారు సింహాసనం, అలాగే 100 కోట్లు విలువ చేసే ఒక టిఫిన్ బాక్స్ను కూడా మనమైతే చూడొచ్చు ఈ మ్యూజియంలో. ఈ మ్యూజియాన్ని వచ్చేసి ఈ మ్యూజియంలోనే ఉండే గైడ్ ద్వారా పూర్తి డీటెయిల్స్గా అయితే తెలుసుకుందాం. మనం ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది నిజాం మ్యూజియంలోని ఓల్డ్ స్టెప్స్ అన్నమాట. వుడ్ స్టెప్స్ ఇవి. ఈ బంగ్లాలో వచ్చేసి నిజాం 6వ రాజు అయిన మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారు ఈ బంగ్లాలో ఉండేవారు. ప్రస్తుతం ఈ బంగ్లాని మ్యూజియంగా చేశారనమాట. ఈ మ్యూజియంలో వచ్చేసి విలువైన బంగారు, వజ్రాలు, వెండి విలువైన వస్తువులు మనం ఈ బంగ్లాలో చూడొచ్చు. 7వ నంబర్ రాజు, లాస్ట్ రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేరున్నాయి. పిలవాలి అంటే నిజాం పిలుస్తారు. టైటిల్ ఉంది నిజాం పిలవాలానికి. ఔరంగాబాద్ మహారాష్ట్ర నుంచి రూల్ స్టార్ట్ చేసిండు. కర్ణాటక రాయచూర్ డిస్టిక్ ఫినిష్ చేసిండు. 16 డిస్టిక్ పరిపాలన చేసిండు. 1948 ఇండిపెండెంట్ ఒక్కో సంవత్సరం తర్వాత 1948కు హైదరాబాద్ ఇండియాకు మర్జ్ చేసిండు. అప్పట్లో మన గవర్నమెంట్ 3 భాగ్ చేసిండు. పైన మహారాష్ట్రకు ఇచ్చిండు, కర్ణాటకకు ఇచ్చిండు, ఆంధ్రప్రదేశ్కు కలిపిండు, ఇప్పుడు తెలంగాణలకు చేసిండు. నిజాం రాజుకు 2 కొడుకులు ఆజంజా, మౌజంజా చచ్చిపోయినారు. 2 కొడుకులు ఉన్నారు, ఆజంజా, మౌజంజా చచ్చిపోయినారు. మనోడు ఇప్పుడు ఉంటుంది తుర్కీ కంట్రీలో ఉంటుంది. 92 వయసు ఉన్నాయి. వాళ్ళకి సొంతం ప్రాపర్టీ. ఈ మ్యూజియం గవర్నమెంట్కి కాదు, ప్రభుత్వకి లేదు. ఇది నిజాం రాజుకి మనోడు మెయింటెనెన్స్ చేస్తున్నది ఈ మ్యూజియంకు. నిజాం రాజు 1937కు పరిపాలనకి 25 సంవత్సరాలను కంప్లీట్ చేసినప్పుడు పెద్ద ఫంక్షన్ జరిగింది, సిల్వర్ జూబ్లీ. ఆ రోజు అందరు బహుకారణం ఇచ్చిండు, వస్తువులు గిఫ్ట్, గోల్డ్, సిల్వర్, డైమండ్, పర్ల్స్, అది మొత్తం ఇక్కడ డిస్ప్లేలా పెట్టిండు. నిజాం రాజు 48 బిల్డింగ్ కట్టించిండు పబ్లిక్ కోసము. ఇది లైబ్రరీ, హాస్పిటల్, యూనివర్సిటీ, డ్యాము, మొత్తం 48 బిల్డింగ్ డెవలప్మెంట్ చేస్తే ఫస్ట్ మోడల్ తయారు చేసిండు వెండితోని. తర్వాత బిల్డింగ్ కట్టించిండు. దీని బిల్డింగ్కి మోడల్ కొంచెం ఇక్కడ ఉన్నాయి, హైదరాబాద్ బిల్డింగ్ మోడల్. ఈ బిల్డింగ్ ఇప్పుడు సౌదీ అరబ్లో ఉంటుంది కదా, ముస్లిం వాళ్ళు హజ్కు పోతుంది మక్కా మదీనా. మక్కా మదీనా మోడల్ 25 కిలో వెండి. 25 కిలో వెండితోని సికింద్రాబాద్ బులారం వాళ్ళు మోడల్ గిఫ్ట్ ఇచ్చిండు నిజాం రాజుకు 25th యానివర్సరీ సిల్వర్ జూబ్లీకు. ఇవి నిజాం రాజు పుట్టినప్పటికి వాడుకున్నారు ఉయ్యాల, వెండి ఉయ్యాల. 130 సంవత్సరాల పాతవి. 1886కు నిజాం రాజు జన్మించిండు. అప్పట్లో వాడిండు చిన్న ఉన్నప్పటికి. ఇది చందనూట్కి ఫ్రేమ్ ఉన్నాయి, దాని మీద గోల్డ్ కోటింగ్ చేసిండు. ఈ బిల్డింగ్ సాలార్జంగ్ మ్యూజియం పక్కకనే రోడ్ ముంగట్ కనిపిస్తుంది. పీర్ల పండుగ చేసుకోవడానికి వాడుతుంది, మొహరం పండుగకు వాడుతుంది. ఈ ఫస్ట్ నమూనా తయారు చేసిండు 30 కిలో వెండితోని. తర్వాత బిల్డింగ్ కట్టించిండు. నిజాం రాజు అంటే సున్నీ మతం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తల్లి అంటే షియా మతం వాళ్ళు ఉన్నారు. జహరా బేగం పేరున్నాయి. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద కట్టించిండు బిల్డింగ్. ఇది ఇప్పుడు వరకే ఉంది, మొహరం చేస్తుంది సాలార్జంగ్. ఇది సౌదీ అరబ్కు ముస్లిం వాళ్ళు హజ్కు పోతుంది కదా మక్కాకు, అక్కడ డోర్ మీద ఉంటుంది కర్టన్. సౌదీ రాజు ఇక్కడికి రాజుకు గిఫ్ట్ పంపించిండు. సౌదీ రాజు పంపించిండు. ఇది 1936కు నిజాం రాజు బేగంపేట ఎయిర్పోర్ట్ కట్టించిండు. అప్పట్లో ఫ్లైట్ ఉంది దక్కన్ ఎయిర్వేస్. ఈ సిల్వర్ మోడల్ ఎయిర్పోర్ట్ వాళ్ళు కమిటీ గిఫ్ట్ ఇచ్చిండు నిజాం రాజుకు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కోసం. ఈ మ్యాప్ కనిపిస్తుందా, నాంపల్లి పబ్లిక్ గార్డెన్ మ్యాప్ ఉన్నాయి. నాంపల్లి ఏరియాలో పబ్లిక్ గార్డెన్ ఉన్నాయి. పబ్లిక్ గార్డెన్ మ్యాప్ నిజాం రాజు ఫస్ట్ మ్యాప్ చేసిన తర్వాత గార్డెన్ కట్టించిండు. దీంట్లో ఒక ఇల్లు కనిపిస్తుంది చూడు, నిజాం రాజుకి బిఫోర్ ఇండిపెండెంట్ టౌన్ హాల్. ఇది ఇండిపెండెంట్ తర్వాత అసెంబ్లీ బిల్డింగ్, హైదరాబాద్ అసెంబ్లీ దీంట్లో నడుస్తుంది. 6th రాజు మీర్ మహబూబ్ అలీ ఖాన్ పేరు ఉన్నాయి, చచ్చిపోయినారు. వాళ్ళకి అలవాటు మాట ప్రతిరోజు కొత్తగా డ్రెస్ వాడుకున్నారు, మళ్ళీ వాడలేదంట. ప్రపంచాలు పెద్దగా బీరువా తయారు చేసిండు. లాస్ట్ వారి ఉంది బీరువా. ఇది హైకోర్ట్ హైదరాబాద్ 1919కు కట్టించిండు. అప్పట్లో మోడల్ తయారు చేసిండు 10 కిలో వెండి. ఫస్ట్ టైం డోర్ ఓపెనింగ్ చేస్తుంది కదా, తాళం చేయి. ఇవి ఒరిజినల్ తాళం చేయి, సిల్వర్ ఫస్ట్ 1919కు ఇనాగ్రేషన్ కి. ఇవి ఈ టీ షర్ట్ పిక్నిక్ కు పోయినప్పుడు తీసుకుపోతుంది. ఫోల్డింగ్ టీ షర్ట్ అంటే అది వెండి ఉన్నాయి. ఇది మూసేస్తే డోరు కిందికి దిగుతుంది. ఇది వాటర్ జగ్, దాని మీద పని కనిపిస్తుంది కదా, కాశ్మీరీ వర్క్ అంటది. ఇది ఫ్లవర్ బాస్కెట్,
నిజాం రాజు వాళ్ళు పెళ్లికి పోతే అప్పుడు వరమాల తీసుకుపోవడానికి వాడిండు బాస్కెట్. ఒక్కోసారిని వాడేది బాస్కెట్, మళ్ళాసారి తీసుకోపోలేదు, ఎప్పుడునే కొత్తగా వాడుకున్నారు. ఇది నిజాం రాజుకి పిల్లలు ఆడుకున్నారు బొమ్మలు, వెండితో తయారు చేసిండు మొత్తము అప్పట్లో బొమ్మ ఇది. ఈ బొమ్మ మీద పైనాపిల్ కనిపిస్తుంది కదా, దాని మీద పర్ఫ్యూమ్ బాటిల్ ఉంది, పర్ఫ్యూమ్ బాటిల్ స్టాండ్ ఇది. ఈ పికాక్ కనిపిస్తుంది కదా, క్యాండిల్ స్టాండ్. ఇది బాక్స్లో పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉన్నాయి, అతర్ అంట అది. నిజాం రాజు పాన్ తింటది, ఆకుల్ మసాలా, పాన్ మసాలా డబ్బా. నీకు ఆకులు తింటే అప్పుడు కన్ఫ్యూజన్ కావచ్చు అనుకొని మొత్తం మోడల్ పెట్టిండి ఇక్కడ, పోకల్ కాసులు ఆ చుట్టూ ఇది చూసుకొని తీసుకోవాలనికి. ఇది 3 ఉంది, పాన్ మసాలా, పర్ఫ్యూమ్ బాటిల్, రోజ్ వాటర్. ఇది నిజాం రాజు హంటింగ్కి పోయిన అప్పుడుకి తీసుకుపోయినరు. సిల్వర్ ప్లేట్, సిల్వర్ గిలాస్, కప్, సాసర్, వాష్ బేసన్ వేటకి. ఇది లేడీస్ ఎంటికాల్లో షామిరి తీసుకుంటుంది చూడు, స్టీమ్ తీసుకుంటుంది, అవి ఉన్నాయి. ఇది సిగరెట్ బాక్స్, మ్యాచ్ బాక్స్. ఇది ఇంట్లో పోగా ఇస్తుంది చూడు, ఉద్దాన్ అంటది, సంబరాలు. నిజాం రాజుకు ఎవరైనా మనిషి వచ్చి శుభాకాంక్షగా చెప్పాలి అంటే ఒక లెటర్ బాక్స్ తయారు చేస్తారు వెండితోని, ఒక మార్క్ పెడుతుంది డిజైన్, అందులో ఒక లెటర్ పెట్టిస్తుంది. ఎంత పబ్లిక్ అనుకున్నారు శుభాకాంక్షకు, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క బాక్స్ లో లెటర్ ఇచ్చిండు. నాంపల్లి హైదరాబాద్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రియల్ ఓపెనింగ్ చేసినప్పుడు తాళం చేయి వాడిండు, ఎగ్జిబిషన్ ఇండస్ట్రియల్ పేరు ఇవి. ఇవి 2 సిగరెట్ బాక్స్, అగ్గిపేట్ మాచిస్ బాక్స్. ఇది మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ తయారు చేసిండు. సాలార్జంగ్ మ్యూజియం ఇంకా సరే డ్యామేజ్ ఉన్నాయి, దాంతో ఒక లెటర్ ఇచ్చిండు. ఈ బోట్లో ఒక లెటర్ వచ్చింది, ఎగ్జిబిషన్ ఇండస్ట్రియల్ వాళ్ళు ఇచ్చిండు. ఇది వాటర్ డిపార్ట్మెంట్ ట్యాంక్ డిజైన్ తయారు చేసి లెటర్ ఇచ్చిండు, రాయచూర్ కర్ణాటక వాళ్ళు. అది హుక్కా, గుడిగుడి అంటది కదా, హుక్కా స్మోకింగ్ చేయాలన్నకి. ఇది మన తెలుగులు కనుక్కున్న తాళం చేయి, ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ ఓపెనింగ్ చేసిండు నాంపల్లి ఏరియా. ఇది మన హిందూ మహాసభ వాళ్ళు వచ్చిండు, కొబ్బరికాయ వెండితోని తయారు చేసిండు, దాంట్లో ఒక లెటర్ ఇచ్చిండు, పైన నటు ఉంది చూడు, కులాస్తుంది, మూసేస్తుంది. ఇది వాటర్ జగ్. అలీగఢ్ యూనివర్సిటీ వాళ్ళు వచ్చిండు, లెటర్ ఇచ్చిండు. వజీర్ సుల్తాన్ సిగరెట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చిండు, చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ లెటర్ ఇచ్చిండ్రు. దీంట్లో పెట్టి ఇస్తుంది లెటర్, శుభాకాంక్షక లెటర్ ఉంటుంది. ఈ బొమ్మ కనిపిస్తుందా, పెన్సిల్ తో తయారు చేసి చైనా ఆర్టిస్ట్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిండు, పెన్సిల్ స్కెచింగ్ ఉన్నాయి. ఇది నిజాం రాజు ఏమైనా ప్రభుత్వ బిల్డింగ్ తయారు చేయాలంటే ఫస్ట్ పోయి భూమి పూజన చేస్తుంది స్టార్ట్. ఒక బిల్డింగ్ కు వాడిన తర్వాత గంప తాపి మళ్ళా బిల్డింగ్ వాడలేదు, ఎప్పుడునే కొత్తగా వాడుకుండ్రు. బిల్డింగ్ భూమి పూజకు ఫస్ట్ రాజు పోయి భూమి పూజన చేస్తుంది. ఏ బిల్డింగ్ ప్రభుత్వ బిల్డింగ్, నిజాం రాజు 48 బిల్డింగ్ ఫోటో చూపెట్లే దానికోసం. ఇది ఫస్ట్ టైం వాడిన పనిముట్లు అన్నమాట ఇవన్నీ. ఇది నెహ్రూ సార్ వచ్చి కనుక్కోపోయిండు నిజాం రాజుకు. మధ్యలో శిక్షా మంత్రి ఉన్నారు మౌలానా అబుల్ కలాం, వచ్చి కనుక్కోపోయిండు ఇండిపెండెంట్ తర్వాత. ఇది ఫారినర్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిండు, ఆయిల్ పెయింటింగ్ అంట అది. ఇక్కడ మౌజంజా మార్కెట్ ఉన్నాయి, మోడల్ మౌజంజాయి కట్టక ముందు మౌజంజాయి మార్కెట్ 1935 కు కట్టిండు. నాంపల్లి ఏరియా, కరాచీ బేకరీ ముంగట ఉన్నాయి. ఇది కవిత ఆయన పేరు మీద రాసి ఇచ్చిండు, కవిత పర్షియన్ ఉర్దూ. ఇది ముస్లిం వాళ్ళకి హోలీస్ ఆఫ్ ఖురాన్, చేతులతోని రాసిండు, ప్రింటింగ్ ప్రెస్ కి లేదు. ఇది చిన్నవి ఖురాన్ కంప్లీట్ ఉన్నాయి. ఎక్కడ నిజాం రాజు వెళ్ళాలంటే పాకెట్ లో తీసుకుపోయి చదువుతుంది. ఇది చుట్టా మొత్తం ఖురాన్ ఉన్నాయి, చుట్టూలో రాసిండు. ఇది ట్రీ లేదు, దాంతో రాసిండు ట్రీతోని డిజైన్. ఇది బట్టల మీద రాసిండు లెటర్, కవిత. ఇది క్లాత్ ఫ్రేమ్ సిల్వర్. ఇది గోర్ తోటి రాసిండు, ఎంకసరి ముంగట కనిపిస్తుంది, పెన్ వాడుకోలేదు, గోర్తో రాసిండు. ఎవరు సార్ రాసిండు? ఇది అబ్దుల్ లతీఫ్ ఖాన్ మనిషి ఉన్నారు, వాళ్ళు ఇచ్చిండు నిజాం రాజుకు రాసి, వాళ్ళు ఇచ్చిండు. ఇది అల్లా మొహమ్మద్ కి పేరున్నాయి. ఇది 5 క్యాండిల్ స్టాండ్ సిల్వర్. ఇది సోన్ బ్రిడ్జ్ ఆదిలాబాద్ లో ఉన్నాయి. ఈ మోడల్ ఉన్నాయి, 20 కిలో వెండి సోన్ బ్రిడ్జ్ నమూనా. ఇవి బ్రిడ్జ్ కట్టక ముందునే నమూనా తయారు చేసిండు మోడల్. ఇది 1965 కు మన ఇండియాకి చైనాతో వార్ అయింది. నిజాం రాజు 5 టన్ గోల్డ్ ఇచ్చిండు డిఫెన్స్ కి. లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు అప్పట్లో. 5,000 కేజీ గోల్డ్ డిఫెన్స్ కు సపోర్ట్ ఇచ్చేయాలనికి. అప్పట్లో డిఫెన్స్ లో పైసలు లేదు, నేను అడిగిండు అందరి జగాల, ఎవ్వరు ఇయ్యలేరు. నిజాం రాజు ఇచ్చిండు 5 టన్ గోల్డ్. నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్.
ఇది శుభాకాంక్షక లెటర్ నిజాం రాజుకి కొడుకు పేరు ఆజం జా వాళ్ళు తయారు చేసి ఇచ్చిండు నిజాం రాజుకు శుభాకాంక్షక లెటర్ బట్టల మీద ఉన్నాయి వెల్వెట్ బట్ట ఫ్రేమ్ సిల్వర్ ఇవి చార్మినార్ డిజైన్ లో ఒక లెటర్ ఇచ్చిండు ఇది ఫారినర్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిండు పాయింట్ ఆయిల్ పెయింటింగ్ అంటే చార్మినార్ నిజాం రాజు కట్టలేదు కుతుబ్ షాహీ డైనాసిటీకి ఇది నమూనా ఇది అంగ్రేజ్ వాళ్ళు ఇచ్చిండు పెయింటింగ్ ఆయిల్ పెయింటింగ్ నిజాం రాజుకి ఇద్దరు కొడుకు పెళ్లి చేసుకున్నారు తుర్కీ ప్రిన్సెస్ కు కజన్ సిస్టర్ ఆజం జా రాణి దురుషైవార్ మౌజం జా రాణి నీలఫర్ ఇది లాస్ట్ ఎంపరర్ తుర్కీ వాళ్ళ బిడ్డ దురేషవర్ అక్క బిడ్డ నీలఫర్ ఈ పిల్లలు పెళ్లికి వచ్చిండు వెడ్డింగ్ కు వచ్చిండు ఇది నిజాం సాగర్ మోడల్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉంటది 5 కిలో వెండి నమూనా ఫస్ట్ తయారైంది నిజాం సాగర్ నిజామాబాద్ లో ఉన్నాయి 5 కేజీ వెండి ఇది నిజాం రాజుకు ఎవరైనా వచ్చినప్పటికి చుట్టా లెటర్ ఇచ్చిండు సీక్రెట్ లెటర్ ఉర్దూకి ఫర్మాన్ అంటది ఫర్మాన్ నామా ఇచ్చేయాలనికి వాడిండు లెటర్ బాక్సెస్ ఇట్లా కట్టల మీద చుట్టా ఉంటది చూడు లెటర్ దీంట్లో పెట్టి ఇస్తారు ఇవి ఐవరీ అంటది ఏనుగు దంతాల వస్తువులు మైసూర్ మహారాజు గిఫ్ట్ ఇచ్చిండ్రు నిజాం రాజుకు స్టేషనరీ బాక్స్ ఏనుగు దంతాలతో చార్మినార్ మోడల్ ఇవి ఒక్కో ఏనుగు దంతాలు తీసుకొని దాంట్లో ఏనుగు తయారు చేసిండు చేతులతోని చందన్ చెక్క మీద ఏనుగు దంతాలు వర్క్ ఉన్నాయి అవి కత్తి కవర్ ఉన్నాయి చూడు లోపల చేతులతో తయారు చేసిండు చైనా వాళ్ళు ఇచ్చిండు మైసూర్ మహారాజా వడియార్ కృష్ణ ఇచ్చిండు మైసూర్ ప్యాలెస్ లెటర్ బాక్స్ ఇవి గడియాలము ఫ్రాన్స్ కంట్రీ వాళ్ళు ఇచ్చిండు ఈ బొమ్మ కనిపిస్తుందా వెండితో ఉన్నాయి ఫ్రేమ్ మార్బల్ ఉన్నాయి ఇవి నమాజ్ చేయాలనికి పెద్ద గ్రౌండ్ ఉంటుంది ఈద్గా అంటారు బొంబాయిలో ఉన్నాయి ఆ మోడల్ బొంబాయి ఎడ్యుకేషన్ కమిటీ ఇచ్చిండు హుక్కా తాగితే అప్పుడు కిందికి పెట్టుకుంటుంది స్టాండ్ ఉంది ఇది బాటము ఇది స్టేషనరీ బాక్స్ సిగరెట్ బాక్స్ అగ్గిపెట్టి స్టాండ్ సిగరెట్ ఐస్ ట్రే బిద్రీ వర్క్ అంటది కర్ణాటకలో బీదర్ ఉన్నాయి కదా అక్కడికి ఫేమస్ పని ఇది బిద్రీ ఇది నిజాం రాజుకి పర్ఫ్యూమ్ ఇప్పుడు వరకే ఉంది అతర్ అంటది దీంట్లో బాటిల్లో బొమ్మ ఉన్నాయి చూడు క్రిస్టియల్ బొమ్మలు అప్లై చేపియాలనికి పర్ఫ్యూమ్ ఇది సోప్లు ఉన్నాయి ఒరిజినల్ సోప్లు ప్యారిస్ తో తీసుకొచ్చిండు ఇప్పటికే ఒరిజినల్ సోప్లు ఇది షర్బత్ షర్ట్ అంటది జ్యూస్ తాగాలనికి ఏమైనా తాగానికి క్రిస్టియల్ ఇది ఫ్రాన్స్ టీ షర్ట్ ఏమైనా వస్తువులు ఇచ్చేయాలి అంటే ట్రేలా పెట్టిస్తారు ఇది బయటకు పోయినప్పుడు మసాలాలు రోటీ తీసుకుపోవాలనికి బాక్స్ పేరు రాసేది ఉంటది మొత్తము నీకు ఏమైనా కన్ఫ్యూజన్ కావచ్చు అనుకొని పేరు ఉన్నాయి మొత్తం ఇంగ్లీష్ లో ఇది ఫ్రై ప్యాన్ వాటర్ హీట్ చేయాలనికి కేటల్ ఇది సిల్వర్ లాక్ బంగారం కి ఆల్విన్ లాక్ కంపెనీ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిండు సిల్వర్ లాక్ గోల్డ్ కి ఇవి కతీరితో చార్మినార్ ముంగట హాస్పిటల్ ఓపెనింగ్ చేసిండు యునాని హాస్పిటల్ రిబ్బన్ కటింగ్ ఇది బిద్రీ వర్క్ కవిత ఇవి ట్రోవల్ థాపి అంటది కదా ఉస్మాన్ సాగర్ గండిపేట తయారు చేసినప్పుడు భూమి పూజ చేసిండు ఏనుగు దంతాలతో హ్యాండిల్ ఇది గండిపేట చెరు ఇది సిపితో రాసిండు సిపి ఉంటది కదా సముద్రంలో దానికి కట్ చేసి ఖురాన్ కి అరబిక్ రాసిండు ఇది క్రిస్టియల్ రైటింగ్ షర్ట్ టేబుల్ మీద పెట్టారు దానికి ఇంక్ పాట్ పేపర్ బాక్స్ పెన్ ట్రే ఇది పేపర్ డబ్బా రాసేటప్పుడు దీనికి ఉర్దూ పేరు ఉంది జహర్ మొహరా జహర్ మొహరా అంటే నీళ్ళు తాగాలి అంటే పాలు తాగాలి అంటే ఫస్ట్ పోసి చెక్ చేసుకుంటది ఏమైనా విషం కలిపితే కలర్ చేంజ్ చేస్తుంది విషం చెక్ చేయాలనికి ఏమైనా ఉంటే కలర్ నల్లగా చేస్తుంది ఏమైనా లేకపోతే కలర్ చేయది కాదు చేంజ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటది ఇది చైనా ఉర్దూ గిఫ్ట్ వచ్చింది జహర్ మొహరా పేరున్నాయి గ్రీన్ షేడ్ ఇష్టం ఉంటది ఇది 2 హుక్కా స్మోకింగ్ చేయాలనికి బిద్రీ వర్క్ ఇది చేతులతో తయారు చేస్తుంది కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో ఫిల్గిరి వర్క్ అంటది హోల్ చేసి వర్క్ చేస్తుంది లెటర్ ప్యాడ్ పెన్ ట్రే పేపర్ బాక్స్ పొడొంగు పర్ఫ్యూమ్ బాటిల్ వెండి ఇవి అగరబత్తి స్టాండ్ ఇంట్లో పెట్టాలనికి పెన్ హోల్డర్ జోబులో పెన్ పెట్టుకోవాలనికి ఆకులు జోబులో పెట్టుకోవాలనికి బాక్స్ అది పక్షి కనిపిస్తుంది కదా గుంద థ్రోట్ లో ఒక బాటిల్ పెట్టిండు పర్ఫ్యూమ్ బాటిల్ స్టాండ్ అవి ఇవి అంటే సిగరెట్ జోబులో పెట్టుకోవాలనికి బాక్స్ సిగరెట్ డ్యామేజ్ కావచ్చు అనుకొని ఇది పైన 3 బాటిల్ ఉంది కదా ప్లేన్ లో పర్ఫ్యూమ్ బాటిల్ ఇవి చాపలా కనిపిస్తుంది కదా కాటిగా బాటిల్ పెట్టుకోవాలనికి కాటి బాటిల్ ఇది
చాపల్ డిజైన్. ఇవి నిజాం రాజు చేతులు కడుగుకోవడానికి వాష్ బేసన్, ఉత్తరప్రదేశ్ మురాదాబాద్ డిస్టిక్ గిఫ్ట్ కి వచ్చింది. ఇది సిగరెట్ పెట్టేది బాక్స్, కాపర్ బాక్స్, రాగి కాపర్ అంటది కదా, రాగి ఉంటది. ఇది చార్మినార్ నమూనా, ముంగట లెటర్ అంటే లెటర్ ఇచ్చేయాలానికి. ఇవి నిజాం రాజుకి హైకోర్టు అడ్వకేట్ ఫోటోలు పెట్టుకొని లెటర్ ఇచ్చిండు వెండి బాక్స్ లో. ఇవి 2 ఫ్లవర్ వాల్సెస్, ఫుల్ పాట్ అంటది కదా, ఫ్లవర్ వాల్స్. ఇవి ఏమైనా వస్తువులు ఇచ్చేయాలంటే ట్రేలో పెట్టి ఇచ్చేస్తారు. కంపల్సరీ ట్రే వాడుతుంది. పాన్ తినాలి అంటే ఆకుల్ మసాలా పెట్టడానికి బాక్సెస్, డిజైన్ ఆకుల్ మసాలా డబ్బా. ఇవి డిజైన్ పర్ఫ్యూమ్ బాటిల్, సిగరెట్ బాక్స్, అగ్గిపేటి స్టాండ్. ఇవి పర్ఫ్యూమ్ బాటిల్స్ కు అతర్ అంటది డిజైన్ లో. ఇది క్యాలెండర్ టేబుల్ మీద వాడుకుంటారు. పౌడర్ డబ్బా, ఫ్లవర్ బాస్కెట్, ల్యాంప్. ఇవి పౌడర్ బాక్సెస్ అండ్ పర్ఫ్యూమ్ బాటిల్స్. కబోర్డ్. ఇవి నిజాం రాజుకి ఫోటోలు ఉన్నాయి. ఇది జేడ్ స్టోన్ మీద తయారు చేసిండు ఫోటో. స్టోన్ ఇది చైనా వాళ్ళు ఇచ్చిండు, జేడ్ స్టోన్. నిజాం రాజు చచ్చిపోయినరు 1967 1967 చచ్చిపోయినరు. అప్పట్లో చార్మినార్ ముంగట తీసుకొచ్చిండు సావు. 10 లక్షల జనాలు వచ్చినదంట సావు చూసానికి. పరిపాలన పోయింది. 20 సంవత్సరాల తర్వాత ఇంత ప్రేమ చేసిండు పబ్లిక్. ఇది లండన్ వాళ్ళు ఇచ్చిండు గడియాలము, గ్రాండ్ ఫాదర్ ఆఫ్ క్లాక్ అంటది. అక్కడ పెళ్లికి ఫోటో చూసిన చూడు, నిజాం రాజుకి కొడుకులు కోడలు. పెద్ద కొడుకు భార్య దురేషవారు, చిన్న కొడుకు భార్య నీలఫర్ పేరు మీద పెద్ద హాస్పిటల్ ఉంది, నీలఫర్ హాస్పిటల్. వీళ్ళకి పిల్లలు లేరు. ఈ ఇద్దరికి పిల్లలు ఉన్నారు కొడుకులు, ముకరంజా ముఫకంజా. నిజాం రాజు మనోడు. ఇది 95 వయసు ఉన్నాయి. ఇది నమాజ్ చేయాలనికి టేబుల్ వాడుతుంది, బెంచ్. ఈ పెయింటింగ్ 3 డైమెన్షనల్. మీరు ఎక్కడైనా చూసుకుంటే కళ్ళు నాకు చూస్తున్నది అట్లా డైరెక్షన్ వస్తుంది. ఈ పక్కన చూస్తే ఇక్కడ కనబడుతుంది. ఒక ఎడమపై షూస్ నా ముంగట్నే కనిపిస్తుంది డైరెక్షన్. అక్కడ పోతే అక్కడనే కనబడుతుంది. ఎక్కడనే చూస్తే అక్కడ షూ డైరెక్షన్, ఐస్ డైరెక్షన్ మన ముంగట్నే కనిపిస్తుంది. షూ ఎటు తిరిగితే అటు తిరుగుతుంది. చూడుకో ఒకసారి కనబడుతుంది. నిజాం రాజు 7 నంబర్ రాజు. షూ ఎటు ఉంటే అటు తిరుగుతుంది. చూడండి, ఇటు షూ ఉంటే మళ్ళీ ఇటు సైడ్ షూ మన సైడ్ తిరుగుతుంది. ఇది వచ్చేసి పెయింట్ దేంతో బనారస్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిండు నిజాం రాజుకు. పచ్చ వజ్రాలు ఉంటది కదా, పచ్చము దానికి దించి పౌడర్ చేసిండు వజ్రాలతో. ఇవి నగాలు ఇప్పుడు లేదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఢిల్లీలో ఉన్నాయి. నిజాం రాజుకి ఫ్యామిలీ అమ్ముకుంటే మన పర్బుతు కొనుక్కుండ్రు ఆడునుంది. ఇది జేకబ్ డైమండ్. నిజాం రాజు వాడిండు పేపర్ వెయిట్. 4000 crore ప్రైస్ ఉన్నాయంట. పేపర్ వెయిట్ వాడిండు జేకబ్ డైమండ్, సౌత్ ఆఫ్రికన్ డైమండ్. ఇది వేసుంటూ ఉన్నాయి. నెక్స్ట్ రూమ్ లో మోడల్ ఉన్నాయి, అది చూపిస్తా. ఇది ఉస్మాన్ అలీ ఖాన్ పేరు మీద ఉస్మానియా యూనివర్సిటీ కట్టించిండు 1934. ఈ మోడల్ కనిపిస్తుంది కదా, 100 కిలో వెండి నమూనా. ఇవి 100 కిలోలు వెండి నమూనా. ఇది 1934 తయారు చేసినప్పటికి 3 మతంకు డిజైన్ కలిపిండు. ఫస్ట్ గేట్ కనిపిస్తుందా ముంగట, చర్చ్ టైప్ లో ఉంటది క్రిస్టియన్ వాళ్ళకి. పైన డిజైన్ కనిపిస్తుందా, మస్జిద్ టైప్ లో ఉంటది, కమాన్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. కిందిగా కనిపిస్తుందా, గుడి పిల్లర్ లెక్కలు ఉంటది, హిందూయిజం. అందరు పిల్లలు ఇక్కడ వచ్చుకోవాలి, అందరు పిల్లలు చదువుకోవాలి, ఏమైనా డిఫరెంట్ లేదు. ఈ యూనివర్సిటీలో 3 మతం ఉంది, చర్చ్, మస్జిద్, మందిర్, పార్సీ. అవునండి, ఉస్మానియా యూనివర్సిటీ. ఈ బిల్డింగ్ కు భూమి పూజ చేయాలనికి వాడిండు థాపి గంప. కిలోన్నర బంగారంతో భూమి పూజ చేసిండు. ఇది గోల్డ్ తో ఉంది. భూమి పూజకు 1934 కు భూమి పూజ చేసిండు. 1939 కు బిల్డింగ్ కంప్లీట్ అయింది. 5 years అయింది. 5 years. ఇది భూమి పూజ చేస్తున్నప్పటికి ఫోటో ఒక స్టూన్ పెడతాది రాజుగారు పోయి. ఇది స్టూన్ చేసిన తర్వాత ఫోటో గుంజిండు. నిజాం రాజు ఉన్నారు, బిడ్డ ఉన్నారు, కోడలు ఉన్నారు, కొడుకు ఉన్నారు. ఇది వెండివి వాడుకుండ్రు. బంగారం వెండితోని భూమి పూజ చేసిండు. 2 కలిపి గంగా జమున పని అవుతుంది అంట. అవునా సార్? ఇది దేనికి వాడారు సార్? ఉస్మాన్ యూనివర్సిటీ 2 వాడిండు. ఒక్కో చెంచా దీనికి, ఒక్కో చెంచా దానికి సిమెంట్ పోషాలానికి. ఈ పుస్తకం మీద కనిపిస్తుందా, ఉర్దూ అక్షరం ఉంది, ఆయన అంటది. ఇప్పుడు వారికి ఉస్మాన్ యూనివర్సిటీలో ఇదే లోగో ఉన్నాయి.
చేంజ్ చేయలేదు గవర్నమెంట్. అదే లోగోనే నిజాం రాజుకి పేరు అక్షరు. అవును. ఎవరైనా కనుక్కుండ్రు వాళ్ళు లెటర్ ఇచ్చిండు ఒక్కొక్క బాక్స్ లో వెండి డబ్బా. ఫస్ట్ రూమ్ లో చూసినాం కదా డిఫరెంట్ లెటర్ డబ్బాలు అది ఉన్నాయి. ఇది లెటర్ డబ్బాలు లెటర్ శుభాకాంక్షక లెటర్ ఉంటుంది. శుభాకాంక్షక నువ్వు మంచి పరిపాలన చేస్తున్నావు 25 సంవత్సరాల అయింది అది రాస్తుంది. మా వాళ్ళు మామూలు మనిషి వాళ్ళు కాదు, ప్రభుత్వ డిపార్ట్మెంట్ పెద్ద పెద్ద రాజులు ఇది 100-year-old కార్పెట్. దీనికి పర్షియన్ కార్పెట్ అంటది. 100 సంవత్సరాల పాతది ఉన్నాయి. ఇరాన్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిండు నిజాం రాజుకు. ఇది తెల్లగా కనిపిస్తుంది కదా వెండి వైర్ తోని తయారు చేసిండు. ఇది వెండి వైర్తో ఉంటుంది. ఇది కార్పెట్ 100 సంవత్సరాల పాతది. ఇది మన హైదరాబాద్ లో బంజారా హిల్స్ ఉంది కదా, బంజారా హిల్ అక్కడ బంజారాలు ఉంటుంది. బంజారా అంటే లంబాడా వాళ్ళు కాపర్ జ్యువెలరీ నిజాం రాజుకు గిఫ్ట్ ఇచ్చిండు. 17 మందిర్కు ఏమైనా గిఫ్ట్ పంపించినదంట పేపర్ రాసిండు నిజాం రాజు. ఇది కేశవగిరి మందిర్తోని తీసుకొచ్చింది లెటర్. ఇది ఫర్మాన్ నామా. ఇది నిజాం రాజు అదర్వైజ్ స్టేట్కు పోతుంది కదా, అసంటూ తలపాగా వేసుకుంటారు. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రకు ఎప్పుడు ఎక్కడెక్కడ పోయిండు దానికి వేసుకుని పోయిండు నిజాం రాజు ఆ డిజైన్లో. ఎవరైనా వచ్చిపోయితే పేరు రాసి పెడుతుంది. రికార్డ్ బుక్ ఉంది, దాని మీద కనిపిస్తుంది డబ్బా. గోల్డ్ కవర్ ఉన్నాయి. ఇది గోల్డ్ కవర్. ఇది అది లోపల గోల్డ్ కవర్, ఇవి గోల్డ్ కవర్, అవి గోల్డ్ కవర్. 2.5 kg గోల్డెన్ కవర్. ఇది పుస్తకం కవర్. ఇది పాతకాలంకు నడిచిండు. పైసలు 15 గ్రామ్ ₹1. అషరఫీ పేరున్నాయి. అషరఫీ 5 అషరఫీ ఉంది చూడు పైన బుక్ పైన కవర్. ఇది ఫోటో ఆల్బమ్ ఉంది. రాజుగారికి ఫోటోలు ఉన్నాయి. దాని మీద కవర్ వెండి ఉన్నాయి. ఇది వస్తువులు మొత్తం బంగారం ఉంటుంది. బంగారము, గడియాలము టేబుల్ మీద వాడిండు. టైం పీస్ వాచ్ అంటది. ఈ గడియాలం టైం పీస్ వాచెస్ అంటది. ఇవి తాళం చేయితోని ఆర్మ్స్ ఓపెనింగ్ చేసిండు. ఆర్మ్స్ అంటే స్వార్డ్స్ ఫ్యాక్టరీ అది ఉంటుంది చూడు, మహబూబ్ నగర్ డిస్టిక్ లో ఓపెనింగ్ చేసిండు. బంగారం తాళం చేయి. పర్ఫ్యూమ్ బాటల్లో గోల్డ్ లో 9 రత్నాలు ఉన్నాయి. 9 డిజైన్ ఉంటుంది. సిగరెట్ లైటర్ ఉంది గోల్డ్. డైమండ్ కప్, రియల్ డైమండ్ కప్ ఉంది. వజ్రాల కప్పు కాఫీ తాగానికి వాడుకుంటారు. పిల్లలు మేకప్ చేస్తుంది కదా లేడీస్ పిల్లలు, మేకప్ మిర్రర్. ఇది గోల్డ్, రూబీ, ఎమరాల్డ్. చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీకు ఇనాగరేషన్ చేసిండు 1933కు. ఇది కతిరి వాడిండు రిబ్బన్ కట్ చేయాలనికి. బంగారం కతిరి, కీ గోల్డ్. ఇది థర్మామీటర్ వైట్ గోల్డ్ ఉంటుంది. ప్లాటినియం, రూబీ ఉన్నాయి. టిఫిన్ లంచ్ బాక్స్. ఇది 2 kgs ఆఫ్ గోల్డ్. దానిపైన వజ్రాలు ఉంటుంది, మధ్యలో వజ్రాలు ఉంటుంది. ఇప్పుడు ప్రైస్ ఉన్నమాట 100 కోట్ల రూపాయలు దీనికి. ఇంటర్నేషనల్ వాల్యూ. ఇది 2 kg గోల్డ్. ఇది పైన మధ్యలో రింగ్ లో ఉన్నాయి. ఇది లోపల ప్లేట్లు ఉన్నాయి పక్కన. లోపల బాక్స్ లో పెడుతుంది. ఓన్లీ టిఫిన్ బాక్స్. 2 kg గోల్డ్. ఆల్ స్టోర్డ్ డైమండ్స్. ఇవి టెలిస్కోప్ ఉంటుంది గోల్డ్. పర్ఫ్యూమ్ బాటిల్ గోల్డ్. ఇది ఉంగరా గోల్డ్. ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ ఇచ్చిండు నిజాం రాజుకు. బంగారము. అగ్గిపెట్టి పెట్టాలానికి మోత్యాము. ఈ చిక్కా ఉంటది కదా కాయిన్స్, నిజాం రాజు బయటకు పోయేటప్పుడు బులక్ కొట్టి చూసుకుంటుంది నిశానా కరెక్ట్ ఉందా లేదు. అది కాయిన్స్ ఉంది. ఇది పాకెట్ డైరీ డైమండ్ గోల్డ్. ప్రిన్సెస్ విక్టోరియా ఇచ్చింది. ఇది ఫతే అలీ ఖచ్చర్ ఇరాన్ రాజు ఇచ్చిండు. డైమండ్ బాక్స్, రియల్ డైమండ్. ఇవి ఆకులు బీడా పెట్టుకోవాలనికి ట్రే గోల్డ్. ఆకులు ఉమ్ముతుంది గోల్డ్ బాక్స్ లో. సిగరెట్ బాక్స్, ఐస్ ట్రే. టేబుల్ వాచెస్ మీనా వర్క్. కోల్కతా మహారాజా ఇచ్చిండు పీసీ టైగర్ గోల్డ్ షో పీస్. ఇది టీ కప్ సాసర్ గోల్డ్. రూబీ ఉంటుంది స్టోర్డెడ్. గోల్డ్ రూబీ. ఇది కాటిగా పెట్టుకోవాలనికి గోల్డ్ బాక్స్, కాటి బాటిల్. ఇది హుక్కా అంటది కదా గుడిగుడి. ఇదంతా గోల్డ్. ఇది గోల్డ్ సార్, షో పీస్. ఇది హుక్కా స్మోకింగ్ చేయాలనికి గోల్డ్. ఇక్కడ కనిపిస్తుంది చూడు. దీనికి జేడి స్టోన్ ఉంటుంది, చైనా ఉంటుంది. ఇది మిర్రర్ పర్స్లా పెట్టుకోవాలనికి. హుక్కా ఎంకసరి పెట్టడానికి పైంప్. ఇది మూతి పెట్టాలనికి. ఇది పర్ఫ్యూమ్ బాటిల్లో క్రిస్టల్లో సిల్వర్ ఉంటుంది. ఇది వైల్డ్ క్యాట్ చైనీస్ వాళ్ళు ఇచ్చిండు, స్టోన్ మీద ఉన్నాయి. ఇది ఫ్లవర్ వాల్స్ పోర్సిలిన్ అంటే అది ఫ్రాన్స్ కంట్రీ గోల్డ్ కోటింగ్.
ఇది పాచికాలు ఉన్నాయి, సేమ్ మహాభారత్లో మామ శికుని ఆడుతుంది చూడు అట్లా ఉంటుంది పాచికాలు. పచ్చిసి గేమ్ ఆడుతుంది. జోగులు గడియాలం గోల్డ్, చేతులు గడియాలం గోల్డ్, పేపర్ కటరు, కాటిగా బాటలు, పోపి చిండు మీడలు. ఇది కిందికి చూసండి. చేయి కడుకోవడానికి ఇస్తాన్బుల్ సిటీ క్రిస్టల్ వాష్ బేసన్ గోల్డ్ కోటింగ్. ఇది నీల్ చుట్టూ ఇది నీల్ నిప్పనికి కుండాలి ఇంట్లో ఫ్లవర్ వాల్సెస్. ఇవి నిజాం రాజు అన్నం తింటే అప్పుడు చెక్ చేపియాలనికి సెలోడోనా ప్లేట్ గ్రీన్ కలర్. ఏమైనా విషయం ఉంటే కలర్ చేంజ్ చేస్తుంది, లేకపోతే సేమ్ యాజ్ ఇట్ ఈస్ పెడుతుంది. ఇది దసరాకు దశమి పూజ చేస్తుంది జమ్మి చెట్టు. ఈ జమ్మి చెట్టు మీద కూర్చున్నారు. పైన కృష్ణుడు భగవాన్ ఉంది చూడు, చెట్లు పైన కూర్చొని ఉన్నారా. కిందికి చూసుకో గోపిలు నిలబడుకొని ఉన్నాయి. బృందావన్ లో బట్టలు తీసుకుపోతుంది స్నానం చేస్తే. అప్పుడు ఆ స్టోరీ తయారు చేసి పల్వంచ రాజా భద్రాచలం ఊరు నుంచి పర్ఫ్యూమ్ బాటిల్ ఇచ్చిండు నిజాం రాజుకు. అతర్దాన్ అంటది. ఈ కప్ లో దుద్దుకం పెట్టుకుంటది, దూది పెట్టి చెవులలో వేసుకుంటది పర్ఫ్యూమ్. ఫాయా అంటది. ఇది కత్తి మీద ఖురాన్ వర్స్ రాసేది ఉంటది. మనిషి వాళ్ళకి సంప్యానికి లేదు, సేఫ్టీకి పెట్టుకుంటది. అరబిక్ రాసేది ఉంటే రక్తం చేయవు. ఇది పర్ఫ్యూమ్ బాటిల్స్ బాక్స్ లో వాడుకున్నారు. హ్యాండ్ ఫ్యాన్ ఇది బస్తా. ఇది టికోజీ ఖర్చీ అంటది. అనాథ్ ఆశ్రమం పిల్లలు చేతులతోని కుట్టిచ్చిండు నిజాం రాజుకు గిఫ్ట్. ఈ కత్తిలు ఖంజర్ అంటది ఉర్దూ. గోల్డ్ హ్యాండిల్, కవర్ సిల్వర్. కత్తిలు ఇవి అలగ్ అలగ్ డిజైన్ హత్యార్ ఉంటుంది. స్వాట్స్. ఇది చక్కని కనిపిస్తుందా స్టేట్ అబ్బాసి అంటది. అది పైన తేడా కనిపిస్తుందా దారాషాహి అంటది. పేరున్నాయి. ఇవి పెండ్లికు ఎక్కడనే పోవాలి అంటే ట్రేకు కవర్ చేస్తుంది. ట్రే మీద పెట్టడానికి కవర్. ఇది పైన వెండి వైర్తో తయారు చేస్తుంది. జరీ వర్క్ అంటది. ఇది బాక్స్ లో బట్టలు పెట్టుకుంటుంది. జపాన్ వాళ్ళు ఇచ్చిండు. ఈ చెక్కలు ఏమున్నాయి అంటే నీకు నేను ఆర్తిలో కర్పూరం కాలుస్తాం చూడు, కర్పూరం ముందుగానే చెట్లకు వస్తుందంట. ఆ చెట్లు కోసేస్తే చెక్క వచ్చింది చూడు, దాంతో తయారు చేసింది బాక్స్. ఇది జపాన్ వాళ్ళు ఇచ్చిండు. బట్టలు పెట్టుకుంటే ఏమైనా ఖరాబ్ కావు, పురుగులు రాడు. ఇవి డిజైన్ స్వాట్స్ ఉంటుంది చూడు. స్టోన్ ఉంది హ్యాండల్. జేడ్ స్టోన్ అంటది. స్టోన్ జేడ్ స్టోన్ పేరున్నాయి. ఇవి ట్రే కవర్ ఉన్నాయి. ఇవి బంగారం కత్తిలు ఉన్నాయి. సౌదీ రాజు యమన్ రాజు గిఫ్ట్ ఇచ్చిండు నిజాంకు. పైన కవర్ గోల్డ్ ఉంది, లోపల ఐరన్ ఉంటది. కుశాలానికి ఐరన్. ఇది ఏనుగు దంతాల కవరు. ఇది శుభాకాంక్షక లెటర్. ఇదే ట్రే కవర్. గోల్డ్ వెండితో తయారు చేస్తుంది. జరీ. ఇది జపానీస్ ఇచ్చిండు సమురాయ్. మనిషికి సంపిస్తే బొక్కలు బి ఇరిగిపోతుంది. ఒక్కొక్కరితో 2 పీస్ అవుతుంది మనిషి. దానికి సమురాయ్ అంటది. పవర్ఫుల్ కటానా బి అంటది. ఈ డైగర్ లో గోల్డ్ ఉన్నాయి. కవర్ మొత్తం లోపల ఐరన్. ఈ రెడ్ కలర్ రూబీ అంటది, మాణిక్యం అంటది హిందీలో. ఇది ఔరంగాబాద్ డిస్టిక్ లో బ్రిడ్జ్ తయారు చేసిండు మహారాష్ట్ర. షాహగఢ్ బ్రిడ్జ్ పేరున్నాయి. గోదావరి నది మీద ఉంది ఈ బ్రిడ్జ్. ఇక్కడ రండి బేట. గన్ లేదు, గన్ డిజైన్ వాకింగ్ స్టిక్. ఇది వీక్నెస్ కు వాడలేదు, ఫ్యాషన్ తోని వాడిండు. చిన్న నవాబ్ గారివి పోయితే అప్పుడు వాకింగ్ స్టిక్ పట్టుకొని తీసుకుపోతుంది. ఫ్యాషన్ ఇది గుర్రా కొట్టాలనికి హంటర్ గోల్డ్ హ్యాండిల్. ఇది గుర్రా కాల్ లెక్క ఉంది. స్టోన్ అంబర్ అంటది. ఇది గోల్డ్ హ్యాండిల్. ఇది కనక పుష్క రాగం అంటది. 100 క్యారెట్ హ్యాండిల్. ఇది హాఫ్ గన్ అంటది. వైట్ ఆగిపోయినప్పుడు వాడుతుంది. ఇది క్రిస్టియల్ లో రూబీ డైమండ్. ఇది కోతిలో రూబీ డైమండ్. కిందికి పాముంది డైమండ్. ఇది గోల్డ్ లో రూబీ డైమండ్. కుందన్ వర్క్ అంటది. ప్రపంచాలు పెద్దగా మోచియం ఉన్నాయి. ఈ ప్రపంచాలు పెద్దగా మోచియం ఉన్నాయి. ఈ మోచియంలో ఒక లేడీస్ ఫేస్ కనిపిస్తుందా, అమ్మాయి ముఖము. ఇది న్యాచురల్ గా వచ్చింది, మనిషి తయారు చేయలేదు. దేవుని చేసిండు సముద్రంలో, అట్లనే వచ్చింది. ఇది ఫేస్ బాడీ ఒక పీస్ ఉంది. ఇంకా సరి ఎనుగుదంతాలు ఉన్నాయి. డెకరేషన్ చేసిండు. డైమండ్ నెక్లెస్ గోల్డ్. నేచురల్ గా ఫేస్. ఇది మంచి తయారు చేయలేదు. ఇది బస్రా అంటే ఇరాక్ తో వచ్చింది. ఇరాక్ సిటీ పేరు ఉన్నాయి బస్రా, అటు నుంచి వచ్చింది. ఇది ఇంగ్లాండ్ వాళ్ళు ఇచ్చిండు. బ్రాస్ స్వాట్స్ ఉన్నాయి, ఇంగ్లాండ్ వాళ్ళు ఇచ్చిండు.
ఇది గన్ హంటింగ్ కి పోయినప్పటికి వాడుకుండ్రు, షికారికి పోతుంది కదా వైటాకు. ఇది ఒక్కో ఏనుగు దంతాలతో తయారు చేసిండు కర్ర వాకింగ్ స్టిక్. ఇది శాండల్వుడ్ లో ఏనుగు దంతాల హ్యాండల్. ఇది నిజాం రాజుకి ఫోటో బొమ్మ తయారు చేసి వాకింగ్ స్టిక్ తయారు చేసిండు. ఇవి ముస్లిం వాళ్ళు నమాజ్ చేసుకొని జపుతుంది మాల, జపు మాల తస్బీ అంటది. ఇది 3 డైమండ్స్ ఉన్నాయి చూడు మధ్యలో, మూడు డైమండ్స్ ఉంది మధ్యలో, ఇమామ్ అంటది. ఇది కాఫీ షాట్ టీ షాట్ ఫ్రాన్స్ కంట్రీ వాళ్ళు ఇచ్చిండు, గోల్డ్ కోటింగ్. గోల్డ్ కోటింగ్ ఉండండి కదా. ఇవి చార్మినార్ నమూనా వెండితోని మోడల్. ఇవి తిరుపతి దేవస్థానం ట్రస్టీ వాళ్ళు లెటర్ ఇచ్చిండు, బాలాజీ డిజైన్ తయారు చేసి. తిరుపతికి పోయేటప్పుడు మధ్యలో ఒక కమాన్ వస్తుంది చూడు ముంగట్నే, తిరుపతి ట్రస్టీ వాళ్ళు ఇచ్చిండు, దేవస్థానం పండిత్ వాళ్ళు. ఇది సిక్ వాళ్ళు ఇచ్చిండు, గురుద్వారా నాదేడ్తోని వాళ్ళే మార్క్ చేసి లెటర్ ఇచ్చిండు. పార్సీ కమిటీ అగ్గికు పూజ చేస్తుంది కదా, అగ్గి బంగారంతో తయారు చేసి దాంట్లో ఒక లెటర్ ఇచ్చిండు. ఇది కాయస్థ్ కమ్యూనిటీ లెటర్ ఇచ్చిండు, క్రిస్టియన్ కమ్యూనిటీ లెటర్ ఇచ్చిండు. అందరు మతం వాళ్ళు ఒక్కొక్క డిజైన్ లో లెటర్ ఇచ్చిండు. లెటర్ ఇస్తుంటూ ఉంటుంది, పచ్చగా కనిపిస్తుందా, బట్టల మీద రాసి దాంట్లో పెట్టి ఇచ్చిండు. ఇది బొమ్మ కనిపిస్తుందా నీకు, 2 కళ్ళులో 2 కొడుకుకి పెయింటింగ్ చేసిండు బొమ్మ చిన్న చిన్న. ఇది మధ్యము వాళ్ళ నాన్న కూర్చొని ఉన్నారు గ్రీన్ కలర్ లో, పైన 5 రెడ్ స్పాట్ ఉంది కదా, 5 రాజులు ఉన్నాయి. పిల్లలు మాకు 5 స్టార్ చెప్తాం కదా, ఆసుంటూ. ఇది మక్కా మస్జిద్ వాళ్ళు లెటర్ ఇచ్చిండు, చార్మినార్ ముంగట. ఈ లెటర్ ఉన్నాయి, ఈసుంటూ ఉంటుంది లెటర్, బట్టల్లో రాసి ఇచ్చేస్తారు. ఇది జాగీర్దార్ అంటది కదా, లైన్ లార్డ్ వాళ్ళు ఇచ్చిండు. రూబీ పన్నా డైమండ్ ఉంది బాక్స్ లో, అది బంగారం బాక్స్ లో లెటర్ ఇచ్చిండు. ఇది 8 కిలో బంగారం హైదరాబాద్ అసెంబ్లీలో ఉంటుంది, జూబ్లీ హాల్ దాని నమూనా. ఇది 8 కిలో అసెంబ్లీ హాల్లో ఉంటుంది, జూబ్లీ హాల్ వేసి ఉంటుంది బిల్డింగ్, గోల్డ్. ఇవి జూబ్లీ హాల్ మార్బల్ బిల్డింగ్ నమూనా. అవి ఇది చైర్ లో ఒకసారిని కూర్చుండ్రు నిజాం రాజు సిల్వర్ జూబ్లీ జరిగిన రోజు. ఇది చైర్ ఉంది ఫంక్షన్ కోసము. 3 కిలో బంగారం తీసుకొని వేడి చేసుకొని దాని మీద అప్లై చేసిండు. కట్టలు ఉంది లోపల, పైన మొత్తం కవర్ ఉంటుంది గోల్డ్. ఇది ఫస్ట్ నిజాం హమ్రుద్దీన్ ఖాన్ బహాదూర్ 1712 కు రూల్ స్టార్ట్ చేసిండు హైదరాబాద్ లో. మొఘల్ తర్వాత వచ్చిండు. వాళ్ళే చచ్చిపోతే వాళ్ళకి కొడుకు అయింది నిజాం అలీ ఖాన్ సెకండ్ రాజు. వాళ్ళే కొడుకు సికందర్ జా, నాసిరుద్దౌలా, అఫ్జలుద్దౌలా, మహబూబ్ అలీ, ఉస్మాన్ అలీ. మొత్తము 224 సంవత్సరాల పరిపాలన చేసిండు. లాస్ట్ వారి ఈ రాజు ఉన్నారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈ 6th రాజు మహబూబ్ అలీ ఖాన్ బాషాకి అలవాటు మాట, ఒక్కోసారి వేసుకున్నారు డ్రెస్ మళ్ళా వాడలేదు, ప్రతిరోజు కొత్తగా డ్రెస్ వాడిండు. ప్రపంచాలు పెద్దగా బీరువా తయారు చేసిండు. లాస్ట్ ఉంది, అది చూపిస్తా. పెద్దది గిన్నిస్ బుక్ లో రికార్డ్ వచ్చింది, చూపిస్తున్నాము. ఇది 2 ఝూమర్ అంటది, కిందికి పెడుతుంది. ఫర్షి ఝూమర్ అంటది, సీలింగ్ కు పెడుతుంది కదా, సీలింగ్ కి లేదు కిందికి పెట్టిండు. కిందికి పెడితే ఫర్ష్ అంటది దీనికే. ఇది ఫ్రూట్ స్టాండ్ సిల్వర్, డైనింగ్ టేబుల్ లో పెట్టాలని ఫ్రూట్ స్టాండ్, ఫ్రూట్స్ సిల్వర్. ఇది పెళ్లికి పోతే అప్పుడు వరమాల ఎట్లా తీసుకోపోతుంది, ఆర్టిఫిషియల్ ఫ్లవర్ బాస్కెట్ సిల్వర్. ఇది ఒరిజినల్ ఫస్ట్ రూమ్ లో చూసినాం చూడు, పైన ఆసుంటుంటది. ఇది రాజ్ కుమార్ కపూర్తలా ఇచ్చిండు, పంజాబ్ రాజు. కపూర్తలా ఏరియా ఉంది, రాజ్ కుమార్ పేరున్నాయి, వాళ్ళ గిఫ్ట్ ఇచ్చిండు. వెండి షో పీస్ టేబుల్ లో పెట్టుకోవాలనికి. తాడు గుంజుకొని తీసుకొస్తుంది. అప్పుడు ఎలక్ట్రిక్ పవర్ లేదు కదా, తాడుతో తీసుకొని వస్తుంది గుంజుకొని. మనిషి ఇక్కాల. ఇది గుంజితే పైకి వస్తుంది, అది గుంజితే కిందికి పోతుంది. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ రావడానికి ఇది లిఫ్ట్ వాడిండు. అంత టెక్నాలజీ ఉన్నాయన్నమాట, ఎలక్ట్రిక్ పవర్ లేదంట. 150 సంవత్సరాల పాత అయింది, ఇక్కడనే ఫిట్ చేసిండు. ఆర్మీ గుడ్ కంపెనీ ఇంజనీరింగ్ తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేసిండు. 150 సంవత్సరాల పురాతనమైన లిఫ్ట్ ఇది. అప్పట్లో ఉంది, బీర్బాకు పోవాలని వాడిండు. ఇది గణేష మహారాజ్ కి ఒక బొమ్మ దొరికినాయి పటంచేరు విలేజ్ లో. 5 ton స్టోన్ 600 సెంచురీ గణేష. ఇది భూమిలో ఉన్నాయి, గుంత చేస్తే అప్పుడు దొరికినాయి. 6వ శతాబ్దం విగ్రహం ఇది. ఇది 3,500 పాతవి నీల్కుండాలు. భూమి తవ్వినప్పటికి గచ్చిబౌలిలో దొరికింది. హైదరాబాద్ యూనివర్సిటీ కట్టినప్పుడు 2004 కు దొరికింది. ఇది
3,500 3,500 అప్పట్లో ప్రజలు ఉన్నారన్నమాట. ఇది వాడుకున్నారన్నమాట మాట. భూమిలో పోయింది, ఇప్పుడు తీసేసిండు. 2004లో చిక్కాయి. ఇది 2 చిక్కాయి. యూనివర్సిటీ కట్టిండు, హైదరాబాద్ యూనివర్సిటీ. అప్పుడు భూమితో అయితే దొరికింది. రాబట ప్రపంచాలు పెద్దగా బీరువా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అల్మీరా. ఇది ఒక్కోసారి వేసుకున్నారు డ్రెస్, మళ్ళీ వాడలేదు, ప్రతిరోజు కొత్తగా వాడిండు ఈ రాజుగారికి డ్రెస్. ఇక రండి పెట్టగా ఈ బోర్డ్స్ పెట్టు. ఈ బీరువాకి మొత్తం డీటెయిల్స్ ఉంటుంది. ఈ బీరువా సూప్ పెట్టే ముందునే ఇది పెట్టేసాయి. ఇది ప్రపంచాలు పెద్దగా బీరువా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అల్మీరా. ఇది 170 పొడుగు ఉన్నాయి. ఇక్కడ 15 కబర్డ్లు ఉన్నాయి, ఇక్కడ 15 కబర్డ్లు ఉన్నాయి. ఇది నిజాం రాజు గారికి డ్రెస్ ఉంది, షేర్వాణి. ఇప్పుడు ఒక జోక్స్ చెప్తున్నాము. అప్పటికే షేర్వాణి వేసుకుంటారు, ఇప్పుడు వేసుకుంటే పైన షేర్వాణి, లోపల పరిశాని. ఇక్కడ పైకి మొత్తం బూట్లు పెట్టడానికి ర్యాంక్స్లు ఉన్నాయి. ఇక్కడ ఇంకసరి మిట్లు ఉన్నాయి, బంద్ చేసిండు. ఇప్పుడు పబ్లిక్ కోసం అలౌడ్ లేదు, పబ్లిక్ పోతుంది అనుకొని బంద్ చేసి పెట్టిండు. లాస్ట్ వారి చూపేస్తా. ప్రపంచాలు పెద్దగా బీరువా, ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ఇవి రాణి వాళ్ళకి డ్రెస్సెస్, రాజు వాళ్ళకి డ్రెస్సెస్. 2 కబర్డు మధ్యలో ఒక డ్రెస్ చేంజ్ చేయడానికి ట్రయల్ రూమ్. ఇది ఇప్పుడు షాపింగ్ లో తయారు చేస్తుంది కదా ట్రయల్ రూమ్, అప్పట్లో ఉంది. ఇది దుపట్టాలో వెండి వైర్ ఉంటుంది, లేస్. ఇది 2 కబర్డ్ మధ్యము డ్రెస్ చేంజింగ్ రూమ్. ఇప్పుడు షాపింగ్ మాల్ లో తయారు చేస్తున్నది ట్రయల్ రూమ్. గాలి రావడానికి విండో ఉన్నాయి. ఇది 170 పొడుగు ఉన్నాయి. 15 కబర్డ్ ఇక్కడ ఉంది, 15 కబర్డ్ ఇక్కడ ఉంది. 30 కబర్డ్లు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. ఈ కట్టలకు పేరుంది బర్మా టేక్. బర్మా టేక్ తో తయారు చేసిండు. 6th రాజు వాడిండు మహబూబ్ అలీ ఖాన్. వాళ్ళకి ఇది బీరువా, వాళ్ళే ప్రతిరోజు కొత్తగా వాడిండు. ఇది లాస్ట్ అయిపోయింది. ఫస్ట్ మెట్లు చూపేస్తా జరదా. ఇవి మెట్లు 2 దాడి. ఈ దారికి పోవాలానికి ఇక్కడ మెట్లు ఉన్నాయి, ఆ దారికి పోవాలానికి అక్కడ మెట్లు ఉన్నాయి. ఇప్పుడు పబ్లిక్ కోసం బంద్ చేసిండు, ఎందుకంటే చక్కా లూజ్ అవుతుంది కదా. ఇది 170 డ్రెస్సింగ్ రూమ్, డ్రెస్ చేంజ్ చేయాలానికి. వార్డ్రోబ్, గిన్నిస్ బుక్ లో రికార్డ్.